హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ maneeshachinthakula. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న గొల్లలమామిడాడ అనే ఒక ప్లేస్. ఇక్కడ కోదండరామాలయం అనే ఒక టెంపుల్ మొత్తం చాలా ఫేమస్. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఈ ఆలయ విశేషాలు ఏంటనేది డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గొల్లలమామిడాడ చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి 45 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లాగే విశాఖపట్నం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఈ గొల్లలమామిడాడ ప్లేస్ అనేది ఉంటుంది. సో ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చూడవలసింది అద్దాల మేడ. ఈ అద్దాల మేడ చూడాలంటే కనుక మనకి కూపన్స్ ఇస్తారు. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుంది. సో ఇలా మనం టికెట్ తీసుకుని ఇప్పుడు అద్దాల మేడ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ అద్దాల మేడ అనేది టైమింగ్స్ కూడా మనకు ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫౌండర్ అండ్ ట్రస్టీస్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా వాళ్ళు పెడుతున్నారు. ఈ అద్దాల మేడ చేరుకోవడానికి మనకి మెట్ల దారి అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం ఈ మేడ అంతా కూడా అద్దాలతో నిండి ఉంటుందన్నమాట. ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క ఇమేజ్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం హెడ్ రీజన్ అంతా టాప్ ఫ్లోర్లో, అలాగే కాళ్ళు అవన్నీ కూడా కింద కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క అద్దంలో మనం పొట్టిగా ఉన్నట్టు, పొడవుగా ఉన్నట్టు, సన్నగా ఉన్నట్టు, లావుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన కాళ్ళు కిందన ఉన్నాయి, తల పైన ఉంది, మిడిల్ పార్ట్ అనేది మధ్యలో కనిపించట్లేదు. సో ఇలా ఒక్కొక్క మిర్రర్కి ఒక్కొక్క ఇమేజ్ అనేది చూడటం జరుగుతుంది. ఇక్కడ శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన ఇమేజ్ కాస్త మనకి మిర్రర్లో ఫుల్గా కనిపిస్తుంది. ఈ అద్దాల మేడను 64 స్తంభాలతో కట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇమేజెస్ని చూసుకోవడానికి చాలా ఇష్టపడతారు. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే అద్దాల మేడని విజిట్ చేయండి. ఈ ఆలయ విశేషాలకు వస్తే, పూర్వం ఇక్కడ గొల్లవారు ఎక్కువగా నివసించడం వలన ఈ ఊరి పేరు గొల్లలమామిడాడ అనే పేరు వచ్చింది. అలాగే మనం ఈ ఊరిలో ఎటు చూసినా గోపురాలు ఎక్కువగా ఉండటం చేతన దీన్ని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ సీతారాములు కొలువై ఉండటం వలన దీన్ని చిన్న భద్రాద్రి అని పిలుస్తారు. అలాగే ఇవి గోదావరికి ఆనుకుని పచ్చని పొలాల మధ్యన ఉండటం వలన దీన్ని కోనసీమ అయోధ్య అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ ఆలయంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి 2 గోపురాలు. ఇవి ఒకటి తూర్పు వైపున, మరొకటి పశ్చిమ దిక్కున ఉంటాయి. ఈ తూర్పు గోపురం వచ్చేసి 9 అంతస్తుల్లో గాలి గోపురం అంటారు. దీన్ని 1950 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకి పశ్చిమ గోపురం. ఇది వచ్చి మనకి 1958లో 200 అడుగులతో 11 అంతస్తుల్లో ఈ పశ్చిమ గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఇంత ఎత్తైన గోపురాలతో నిర్మించడం అనేది ఈ కోదండరామాలయం యొక్క స్పెషాలిటీ. ఈ కోదండరామాలయంలో మనం ఈ చెక్కడాలు చూస్తే కనుక మనకి రామాయణం, మహాభారతం, అట్లాగే భాగవతం ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. శ్రీరాముడు పట్టాభిషేకం మొదలుకొని అయోధ్యకి చేరటం, అట్లాగే రామాయణంలో చాలా ఘట్టాలు, భారతంలోని కొన్ని ఘట్టాలు కూడా మనకి తెలియనివి చాలా మనం ఈ స్కల్ప్చర్స్ ద్వారాగా మనం చూడొచ్చు. ఆలయ విశేషాల్లోకి వస్తే, 1889లో ద్వారంపూడి రామిరెడ్డి, సుబ్బిరెడ్డి గారు ఇద్దరు అన్నతమ్ములు. వీళ్ళిద్దరూ కలిసి చెక్క బొమ్మలతో ఆలయ నిర్మాణం చేయటం అనేది జరిగింది. వాళ్ళకి శ్రీరాముడు కలలో కనిపించి నాకు ఆలయం అనేది నిర్మించమని చెప్పేసి చెప్పడం జరగడంతో 1889లో ఇది స్టార్ట్ చేశారు. అలాగే 1939లో ఈ ఆలయం నిర్మాణం అనేది చేసి అక్కడ సీతారాముల్ని చెక్క బొమ్మలు తీసి సీతారాముల యొక్క మెయిన్ విగ్రహాలని పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, గోపురాలు పైకి వెళ్ళే మార్గము. అసలు ఎక్కడైనా సరే మన గోపురాలని చూస్తాము, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క గోపురాన్ని మనం టచ్ చేస్తూ, ప్రతి ఒక్క అంతస్తుని మనం చూస్తూ
మెట్ల ద్వారాగా పైకి అనేది వెళ్ళొచ్చు. కానీ ఇవి టోటల్ 11 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ 11 ఫ్లోర్స్ నుంచి చూస్తే వ్యూ మాత్రం అదిరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి మనం చూస్తే కనుక ప్రకృతి అందాలన్నీ కనిపించడంతో పాటుగా మనకి దగ్గర ఉన్న 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాకినాడ కనిపిస్తుంది. అట్లాగే పెద్దాపురం మండలం కూడా మనకి మొత్తం చూడొచ్చు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మనకి ఆలయం అనేది తెరిచి ఉంచుతారు. అద్దాల మేడ చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే వాళ్ళకి విజిటింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. ఈ గాలి గోపురాల విజిట్ అనేది మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. అండ్ ఇక్కడికైతే మనం 6th ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. కానీ పైకి ఎక్కే కొద్దీ కూడా మనకి ఆయాసం అనేది వస్తుంది. ఎందుకంటే చాలా చిన్న చిన్నగా మెట్ల అనేది పెట్టడం జరిగింది. కానీ ప్రతి పాయింట్ నుంచి కూడా మనం వ్యూ అనేది చూడాలని చెప్పి మొత్తం 11 అంతస్తులు కూడా మీకు చూపించాలి అని చెప్పి నేను మొత్తం ప్రతి అంతస్తు నుంచి మీకు వ్యూ పాయింట్స్ అనేవి చూసాము. ఇక్కడి నుంచి చూడండి స్కల్ప్చర్స్ అండ్ మొత్తం విలేజ్ అంతా ఎలా కవర్ అయ్యిందో. లైఫ్ టైంలో ఇలాంటి హైట్స్ కూడా మనం ఎక్కుతూ ఉండాలి. కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే మనం 9th ఫ్లోర్కి చేరుకున్నాము. కానీ అప్పటి నుంచి కూడా మనకి స్కల్ప్చర్స్ అనేవి ఇంత అందంగా డిజైన్ చేయటం అనేది నిజంగా కళాకారులు, ఆ చిత్రకారులకే సాధ్యమవుతుంది. దాన్ని కళ్ళకి కట్టినట్టుగా మనకి భాగవతం కానీ భారతం కానీ మనకి ఇంకా చాలా ఇతిహాసాలు తెలియదు. బట్ ఇక్కడ చూస్తే కనుక ప్రతిదీ కూడా చాలా లైవ్గా కనిపిస్తున్నట్లే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం టాప్ ఫ్లోర్ 11th ఫ్లోర్కి చేరుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.